మనం ఎట్లున్నాం అట్లా. నేను మర్చిపోతా ఉంటాను, గుర్తుకొచ్చినప్పుడు డౌట్లు ఇస్తే రాసుకున్నా సార్ 2-3. ఇప్పుడు సంతోషం ఆనందం అంటే ఒకటేనా? కాదు, రెండు ఒకటే. రెండిటి స్థితి ఒకటి. సంతోషం అనేది బ్రేక్ అవుతుంది. దీనికి ఏమన్నారంటే తాత్కాలిక ఆనందం సంతోషం అన్నారు. తాత్కాలిక ఆనందం సంతోషం, శాశ్వత సంతోషం ఆనందం అని చెప్పి. నువ్వు శాశ్వతంగా సంతోషంగా ఉన్నట్టు ఒక సంతోషాన్ని వాడికి ఆనందం అయింది. ఎందుకంటే తాత్కాలిక ఆరోగ్యం అనారోగ్యమైంది అంతే. శాశ్వతంగా అనారోగ్యం లేదనుకో. నువ్వు ఇప్పుడు నువ్వు ఎవరిని అడిగితే ఎట్లుందో అంటే నాకే అనారోగ్యం లేదని చెప్పవు కదా. బాగుందంటే అర్థం నువ్వు ఆరోగ్యం గురించే మాట్లాడుతున్నావు. సంతోషము ఆనందం యొక్క స్థితి ఒకటి. నేను ఇంకా దీన్ని కొంచెం ఇట్లా చెప్తా. ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు శృంగారంలో కలిగే భావప్రాప్తి, వ్యాపార ధోరణిలో చేసుకున్నప్పుడు కోట్లు ఎక్స్చేంజ్ అయిన తర్వాత కూడా శృంగారంలో కలిగే భావప్రాప్తి మారదు. అక్కడ ఏ కులమతాలు అంటుకో, డబ్బు అంటుకోవట్లే ఆ చిరమ స్థాయిలో. కానీ మళ్ళీ కిందికి వచ్చినాక ఇది వ్యాపార ద్వారా అని తెలుస్తుంది. అది ఆధారమైంది అట్లా. సో వచ్చిపోయే విషయాల గురించి నువ్వు సంతోషపడుతున్నావు అనుకో, అది తాత్కాలిక ఆనందం. ఏది వచ్చినా రాకున్నా నువ్వు సంతోషం ఉన్నావు అనుకో, శాశ్వత ఆనందం. అది నీవే నిర్ణయిస్తావు. శాశ్వత సంతోషం ఆనందం కింద వస్తుంది. శాశ్వత సంతోషమే ఆనందం. ఎవడన్నా చూసి శివుని కాళ్ళు పెట్టి అనుకున్నాడు, అబ్బా జనాలు వస్తుంది. ఇంకా పెయింటింగ్ పూర్తి కాలే కాబట్టి ప్రాసెస్ ఎలా ఉంటుంది. శివుడు బొమ్మ ఇట్లా కాలేజ్ చెప్తారు తెలుసా? ఎలా అవుతారు మరి? మా ఇంటి దగ్గర గుడి కట్టారు వాళ్ళు, పెద్ద గోపురం కడుతున్నారు. వాళ్ళు ఎవరు కట్టే వాళ్ళందరూ పైకి ఎక్కే కడుతున్నారు. ఎక్కి తొక్కవలసిందే, అప్పుడే పూర్తి అవుతుంది. ఇప్పుడు సామరస్యంలో ఉండడం అన్నా సాక్షిగా ఉండడం అన్నా రెండొకటి. కానీ సామరస్యం అన్నది ఏదైనా ఒక దానితో నువ్వు పని చేయాలనుకున్నప్పుడు సామరస్యం అవసరం. ఇప్పుడు నువ్వు నేను అందరం కలిసి రాయి ఎత్తుతున్నాం, సామరస్యమే కావాలి. వాడు కాలుగుతుంది. అట్లా కాకుండా నేను ఒక్కడే పని చేయాలనుకున్నా నిష్కామ కర్మ అవసరం. నేను ఏ పని చేయొద్దు అనుకున్నా సాక్షి అవసరం. ఊరికే చూస్తూ కూర్చో వాచ్మెన్ లాగా ఎరుక అవసరం. ఇప్పుడు ఆ ఎమోషన్ మూలం తీయాలని సాక్షిగా అంత ఆరోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని ఇంకింత పాలిష్ చేసుకోవడానికి ఈ సూత్రాలు. సామరస్యం నీకు ఫౌండేషనే బాగాలేకపోతే సామరస్యంగా ఉంటావు. అన్ని చోట్ల సామరస్యంగా ఉంటావు, భార్య రాగానే పీగదు. సో ఛాయిస్లన్నీ పోయి నీ మనసులో ఒక సంపూర్ణ ఆరోగ్యం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు ఇంకింత ఫర్దర్గా ఆధ్యాత్మికత ఉంది, ఇంకాస్త పాలిష్, ఇంకాస్త రిఫైన్మెంట్ ఉంది. ఇక్కడ తీసేయాలి. ఇప్పుడు ఛాయిస్ ఉన్న తర్వాత నీకు సామరస్యం ఎట్లా వస్తుంది? అందరితో వస్తుంది, ఆమెతో రాదుగా. అదే సమస్య. అందుకే దీనికి నేను నిన్న నుంచి ఈ పదం యాడ్ చేసిన. దానికి 9 ఉన్నాయి కదా. సాక్షి, పరమసాక్షి, పరమ సామరస్యం, అటనే పరమ నిష్కామకరం. అది స్వతహాగా ఆ ఇత్తనం మంచిదనండి. ఆ ఇత్తనానికి ఇది పట్టడం వల్ల వచ్చిన తలపులు. అవును. ఇంకోటి, ప్రపంచంలో ఏ ప్రాణికి ఛాయిస్ లేదు చూడు. అంటే ప్రకృతిలో దిర్ ఇస్ నో ఛాయిస్ యార్. మనిషి ఒక్కడే దాంతో గ్రస్తమైనడు పాపం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు, ఆధ్యాత్మిక గురువుల జీవన విధానాలు చూస్తే ఛాయిస్ వదిలేసారు అంతే. రెండోది, వదలంది ఏదైనా ఉందనుకో పట్టుకున్నారు, దాన్ని వదలలేదు. ఇంకా వాడు ఏడిపోయినా సంఖ్యలు పెట్టుకుని పోయినాడు, ఇంకెవడికి ఇయ్యలే. కమండలం ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఒక్కటే, అది నాకు వదులుకునే ఇష్టం లేదు. ఛాయిస్ క్రియేట్ అయింది కదా నవీన్, ఇంకా దాన్ని వదిలిపెట్టలేదు. ఇంకా దాని సంఖ్య ఇంకా దాన్ని తీసేది లేదు. అంతెందుకు, ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. ఆయన పేరేందిరా బాలు, ఆ సన్నాయి వాయించి ఆయన పేరుంది వారణాసి. ఆయన సన్నాయి వాయిస్తాడు, రీసెంట్గా చనిపోయిండు. సన్నాయి వాయిస్తాడు, చాలా ఫేమ్, భారతరత్న షెహనాయి. సారీ, ఆయన షెహనాయి వాయిస్తాడు కదా, ఆయన భారతరత్న. ఆయన మీరు తెలుసారా టైసన్? ఆయన ఒకటే కోరిక కోరిండు. ఆయన భారతరత్న లండన్లో వాయించిండు, ఐక్యరాజ్య సమితిలో వాయించిండు. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు ఏదో పెద్ద వేదిక మీద, అందరూ దాని మీద వాయించిండు ఆయన. ఎంత గొప్ప గౌరవం. అట్లాంటి వ్యక్తి చివరి సమయంలో ఒక కోరిక కోరిండు.
నాతో పాటు నా షెహనాయిని పూడ్చిపెట్టాడు. తన జీవితకాలం వదిలిపెట్టలే. తన మరణ సమయంలో కూడా షెహనాయి పక్కనే ఉంది. నేను చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు. అంటే పట్టుకుంటే అలా పట్టుకోవాలి. అన్ని ఉద్దేశం చూడు, చివరికి అవార్డులు రివార్డులు. తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. అంటే రియల్ లైఫ్ పీపుల్ వాళ్ళ జీవన విధానం ద్వారా మనకు కూడా చెప్పారు. ఇతను బిస్మిల్లా ఖాన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ దగ్గర నవీన్. ఈ లాస్ట్ ఇంటర్వ్యూ చూడు. ఇందులో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్. అంటే మనుషులు చేసి బిస్మిల్లా ఖాన్, తోపు, తురుమ్ ఖాన్ అని చెప్తారు, కానీ మూలాన్ని పట్టుకుంటే అతను మాట్లాడుతున్నాడు కదా, ఎన్డీటీవీ సౌండ్ తీసేస్తున్నా చూడు. ఇదేంది? షెహనాయే. అతనికి ఇప్పుడు గుండెల్లో దమ్మే లేదు, ఊదేది ఇంపాసిబుల్. మరి నేను చిన్న జోక్ చెప్తా. మొట్టమొదటిసారి సాక్సఫోన్ ఒకటి వాయించిందంట. సాక్సఫోన్ అంటే తెలుసా? ఇట్లుంటది, ఇట్లా ఉండి గట్టిగా ఊదారు. తెలుసా నవీన్? ఫస్ట్ టైం ఊదినప్పుడు 2 సౌండ్స్ వచ్చినాయంట. అర్థమైందారా? అది చూడు, షెహనాయి చూడు, అవి చూడు. ఒళ్ళు ఆయనకి ఏమవసరం చెప్పు. ఆయన నిజానికి వంకి కట్టి పెట్టుకోవాలి కదా. ఆయన ఎంత అందంగా ఉండేవాడు తెలుసా అసలు. ఇవ్వందంట ఇట్లా గట్టి, ఇంత ముఖము, ఇంత బాడీ. చూసిన వారు ఎప్పుడుందా? చూపిస్తే ఇతనే చూడు ఇప్పుడు ఎట్లున్నాడు. బిస్మిల్లా ఖాన్ యంగ్. నువ్వు ఆశ్చర్యపోయిందా? చూడు ఎంత బాగుంటుంది. అతనే ఇతను ఎట్లున్నాడు, చివరిలో ఎట్లయిపోయింది. అప్పుడు షెహనాయిని పట్టుకున్నాడు, ఇప్పుడు షెహనాయిని పట్టుకున్నాడు. ఒక ఆవిడ ఉంది, షమునా ఘోష్ అని. ఆ పేరు ఎగ్జాక్ట్ చెప్పకపోవచ్చు, బట్ అట్లాంటి ఘోష్. ఈ బిస్మిల్లా ఖాన్ ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా అవి వెళ్ళేది. ఒకసారి పిలిచిండు, బిట్టియా ఇదిరా, నా ప్రతి ప్రోగ్రామ్కి ఎందుకు వస్తుందని అడిగిండ్రా. హమారా అబ్బా లగ్తే, అంటే మా నాన్నలాగా ఉన్నారు మీరు. అబ్సే తుమ్ మేరా బేటీ హే అని చెప్పాడు. అయిపోయిందా? ఇక్కడితో ఆగలే. ఆప్ గానా గాతే? గాతా హూ, గావు బేటా అంటే పాడింది. నెక్స్ట్ ప్రోగ్రాంలో పక్కన కూర్చొని పాడించింది. ఎవరో కూడా తెలియదురా. నా పర భేదాలే లేవు చూడ. ఆమె చూపిస్తా, సబ్జెక్ట్ పూర్తి అవుతుంది. సోమా ఘోష్ కరెక్ట్ అయిపోయినా. అసలు వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ ఉంటుంది. నీకు అసలు ఎంత పిచ్చెక్కుతుందంటే అసలు నిజంగా తండ్రి కూతురు కూడా అటు ఉండరు రా. ఆహా, ఇగో ఈమెనే. అప్పుడు ఆయన ఎట్లా ఏం చేస్తారు చూడు అసలు. ఈ ఇంటర్వ్యూ మీరు ఎప్పుడైనా చూడండి. సోమా ఘోష్ అండ్ బిస్మిల్లా ఖాన్. నిజమైన తల్లి కొడుకులు, నిజమైన తండ్రి కూతుర్ల మధ్య నా స్నేహం లేదు, ఆ ప్రేమ లేదు. ఆస్తి గొడవలు, పీకులాటలు, మొహమ్మాడుపులు, వీళ్ళకి ఏమి లేవు. సంగీతమే సాధనం, అదే మాధ్యమం, అదే వాళ్ళు పొందే ఫలితం చివరి వరకు. ఇప్పుడు నువ్వు ఆమెను అడిగినావు అనుకో, కానీ తండ్రి కూడా అట్లా చెప్పదు అసలు. నాకు అందుకే అని తెలుస్తుంది, సొంతం అన్నది ఏమీ లేదు. నువ్వు సొంతం చేసుకోవడంలో ఉంది. కథంతా అక్కడే ఉంది. అట్లేదో మనం ఇంట్లో పుట్టిన మన బంధువులు అయిపోయారు, మన రక్తం దాగే సంబంధికులు అవుతారు, కానీ రక్త సంబంధికులు కాదు. మన నిజమైన ఫ్యామిలీ బయట ఎక్కడ ఉంది. అది 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 గుర్తుపెట్టినప్పుడు ఇది పోతుంది. ఇప్పుడు బాలుగాడు నా కుటుంబ సభ్యుడు, కుటుంబంలో పుట్టక్కర్లేదు, అంతేగాని స్టూపిడిటీ. అయిపోయిందా? ఇంకొకటి అడుగు. ఇప్పుడు అంతా
మామూలుగా ఏంటంటే అంతా ఒకటే అనే భావన అనేది ఉండాలి మన లోపట అని అనుకుంటాం కదా. అంటే నా డౌట్ ఏంటంటే ఆ అవేర్నెస్ ను మనం ఎప్పటికీ క్యారీ చేయాలా నిజంగా? ఇది నిజానికి భాష. దానికంటే ముందు ఇంకొక స్టేట్మెంట్ ఉంది. అంటే మనం ఎప్పుడైనా వ్యాఖ్యలో అల్టిమేట్ చెప్పడం కుదరదు కాబట్టి దాన్ని కొంచెం బయట నుంచి చెప్పవలసి వస్తుంది. అంతా ఒక్కటే కాదు, అంత ఒక్కదాని నుంచే వచ్చింది, వేరే ఉంది. అంత ఒక్కటంటే మళ్ళీ చాలా కలిసి ఒక్కటన్న భావన వస్తుంది. వచ్చిందే ఒక్కదాని నుంచి. దాన్ని అవ్యక్తం అన్నారు, లేదా బుద్ధుడు నథింగ్నెస్ అన్నాడు, లేదా మహాశూన్యం అన్నారు. అంత ఒక్కదాని నుంచి వచ్చింది. అంటే ఇది మనం అవగాహన చేసుకోవడమేనా, లేకుంటే అంటే డౌట్ ఒక ఎన్లైటెన్ అయిన పర్సన్ మీలాంటి వాళ్ళకి మామూలుగా అది తెలుస్తుందా? అంటే తెలుస్తుంది. అందుకే ప్రకృతి నియమాన్ని పట్టుకుంటే తెలుస్తుంది. అంత ఒకటి అంటే ఆకలిని పట్టుకో, అట్లా అందరు ఒకటి. ముక్కును పట్టుకుంటే వేరే వేరే. నువ్వు దేన్ని పట్టుకుంటున్నావు నువ్వు నిర్ణయించు. నేను పట్టుకుంటున్నా ప్రశాంతతని, అందరిది ఒక్కటే. నేను పట్టుకుంటున్న ఆకలిని, అంత ఒక్కటే. నేను పట్టుకుంటున్న ప్రశాంతతని, అంత ఒక్కటే. నేను పట్టుకుంటున్న సుషుప్తిని, అంత ఒక్కటే. నేను పట్టుకుంటున్న భావప్రాప్తిని, అంత ఒక్కటే. సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్థితిని పట్టుకుని స్థితి ద్వారా అందరూ ఒకటే అంతే. నువ్వు నేను ఒకటి గానే కాదు, ప్రాపంచికంగా. ప్రాపంచికంగా కదా, ఆధ్యాత్మికంగా కూడా ఆ అవేర్నెస్ అనేది మనలో ఎస్టాబ్లిష్ అవుతుంది. గుర్తించడమే. ఎగ్జాంపుల్ అందుకే ఇప్పుడు భోజనాన్ని పట్టుకో, ఎవరికి ఆకలి ఉందో తీర్చు, ఇంకా నీకు వేరే వాటితో సంబంధం లేదు. ఇంకా అంటే ఇంతకుముందు కొన్ని వినడం ద్వారా అవన్నీ ఒక భ్రమ ఏమి ఎస్టాబ్లిష్ అయిందంటే ప్రతి ఒక్కరి ఒక లైట్ లాగా ఏమన్నా అట్లాంటిది. జీరో బల్బ్ కూడా లేదు, లైట్ వదిలే. నేను చిన్న జోక్ రాసిన. ఒక ఆధ్యాత్మిక గురువు చెప్తాడు, లైట్ ఉందంటే శిష్యుడు ఏంటి ఎన్ని వాట్లు. లైట్ అది కాదు, నీవు నిరంతరం ఎరుకగా ఉన్నావు చూడు, అది లైట్ అంటే. ఈ లైట్ కాదు. ఇప్పుడు బయట ఉన్న ప్రకాశం వెలుతురు, అంతర్గత ప్రకాశం జ్ఞానం అని చెప్పారు. తీసుకోకూడదు, అది పోలిక కాబట్టి అట్లా చెప్పవలసి వచ్చింది అంతే. సో అంతా ఒక్కటే కాదు, అంత ఒకదాని నుంచే వచ్చింది. ఇట్లా తీస్తే నీకు మారిపోతుంది. ఎగ్జాంపుల్ నీ శరీర ధర్మం ప్రకారం చెప్తా. నీ శరీరం అంతా ఒక్కటి, లేదా ఒకదాని నుంచి నీ శరీరం వచ్చిందా చూడు, రెండు కరెక్టే. చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, కాలేయం అన్నీ కలిసి శరీరం ఏంది. ఆహా, నీ శరీరం వచ్చిందే ఒకదాని నుంచి. అసలు దాన్ని పుట్టుకలోనే ఒక్కటి ఉంది. ఒక వీర్యము, ఒక అండకణము, ఈ రెండు కలిస్తే ఒక పిండమైంది. ఆ పిండమే నీవు తప్ప వేరే వేరే లేవు. అందుకే చెప్పారు, కానీ జనాలకు అర్థమవుతుందా కాదు డౌట్. ఇది అర్థం చేసుకునే విషయం కాదు, చూసి తెలుసుకునే విషయం అంతే. అండర్స్టాండ్ ఈజ్ డిఫరెంట్, నోయింగ్ ఈజ్ డిఫరెంట్. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అబౌట్ అండర్స్టాండింగ్, నోయింగ్. నోయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. పామని తెలిసింది, పామని అర్థం చేసుకుంటావా తెలుసుకున్నావా? భారత అర్థం చేసుకుంటావు, కలిసి ఉండాలి కాబట్టి. తెలుసుకోవడానికి జస్ట్ తెలుసుకున్నావు, అది ప్రమాదకరం అయిపోయింది. డోంట్ అండర్స్టాండ్ స్నేక్, అర్థం చేసుకో. పాము ప్రమాదం అయిపోయింది. ఏ పాము పుస్తకాలు చదవక్కర్లేదు. తెలుసు అంటే మనకు మామూలుగా ఏంటంటే ఏ ఎమోషన్ లేని స్థితిలో మనం సాక్షి భావంలో ఉండగలము. అట్లా అది కూడా ఒక ఎమోషన్. ఏదన్నా రాని సాక్షిగా ఉండొచ్చు. సాక్షి అన్కండిషనల్ అంటే నువ్వు దేన్ని నియంత్రిస్తలేవు. ఎమోషన్ వస్తే ఎమోషన్ చూస్తున్నావు, ఎమోషన్ పడిపోతే ఎమోషన్ పడిపోయిందని చూస్తున్నావు, స్తబ్దుగా ఉంటే స్తబ్దుగా చూస్తున్నావు. నువ్వు రాను రాని ఏం తెలుస్తుంది, ఎన్నో జరుగుతుందో చూసేది ఒకటి ఉంది, అదే నీవని తెలుస్తుంది. ఒకసారి 100% నేను సాక్షిగా లేను, నేనే సాక్షిని అని తెలిస్తే అయిపోతుంది. అదే నేను అయిపోతుంది. ఎప్పుడన్నా చిక్కొచ్చేది, నిరంతరం ఎరుక అవసరం. అందుకే ఎవరెవరైతే ఆధ్యాత్మికతను నిజంగా అర్థం చేసుకోవాలనుకున్నారో వాళ్ళంతా స్పిరిచువల్ రిట్రీట్కి వెళ్ళారు. ఎప్పుడన్నా విన్నారా రిట్రీట్ అని? విన్నవారా? రిట్రీట్ అంటే అర్థమైంది, నువ్వు విన్నవారా? అంటే అన్నీ వదిలిపెట్టి కొంత ఏకాంతంగా ఉండడానికి పోయారు. తద్వారా మొట్టమొదటిసారి మనిషి అనేవాళ్ళు లేడు కదా. ఇప్పుడు భార్య ఉంది కాబట్టి భార్య ఆలోచనలు వచ్చాయి, కూతురు ఉంది కాబట్టి షేర్ మార్కెట్ ఉంది కాబట్టి ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు అన్నీ వదిలిపెట్టిపోయావు. అయినా కూడా ఆలోచనలు వస్తే చూసుకుంటూ కూర్చోండి. అక్కడ భార్యనే లేదు, ఎందుకు వస్తుంది ఆలోచన? అక్కడ సమస్య లేదు కదా. ఈ క్షణం ఎవరు లేరో వాళ్ళ ఆలోచన వస్తుందంటే నీ మైండ్ బాగాలేదు. ఏది ఉంటే దాని పట్ల ఆలోచన రావాలంతే. ఇప్పుడు వాడి చేతిలో ఏముంది, ఐప్యాడ్ ఉంది, అది బంద్ చేయాలన్న ఆలోచన రావచ్చు,
కొనసాగించాలన్న ఆలోచన రావచ్చు, అది ఎక్కడ పెట్టాలన్న ఆలోచన రావచ్చు. వాడి మైండ్ బాగుంది, ఆ ఆలోచన వస్తుంటే నాది బాగోలేదని ఇప్పుడు అది చేతులు పట్టుకొని ఇట్లాగే నా ప్రియురాలు పట్టుకునేవాడిని, అయిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది విషయం. సో అన్ని చూసే సాక్షి నేను అని తెలుసుకున్నా టైం తెలుస్తుంది, నువ్వు ఇంపోజ్ చేయకూడదు, అది హఠాత్తుగా తెలుస్తుంది. అదే చూస్తూ ఉండగా ఏదో ఒకరోజు దొరుకుతుంది. ఇది ఎట్లుందంటే చిన్న కథ చెప్తా. రెపరెపలాడుతున్న జెండా అహంకారంతో వీగిందంట. హఠాత్తుగా జ్ఞానోదయమైంది, నేను ఊగడానికి కారణం నేను కాదు, జెండా కర్ర గాలి. అట్లా సమర్పణ భావంతో వాటికి మొక్కడంతో జర్నీ పూర్తి. అంతవరకు తానే అనుకున్నదంతా, నేనే అది ఊపినప్పుడు చెట్టు కదులుతుంది, నా ఊపిడికి చెట్లు ఎట్లా కదులుతుంది చూడాలనుకుంది అనుకున్నది. అది అనుకోవచ్చు, నువ్వు ఏదైనా అనుకోవచ్చు. నేను పెట్టిన సభ వల్ల ప్రపంచం మారింది అనుకో పిచ్చి. 1,00,000 మొక్కలు నాటి ఒక ప్రభుత్వం అంతా కష్టపడి ఉద్యమం చేసి హోర్డింగ్లు పెట్టి నెక్స్ట్ నీళ్ళు ఓడిపోయాలి దానికి. అంటే నువ్వు 1,00,000 మొక్కలను చంపుతలేవు నువ్వు ఇంటెన్షనల్గా. నీ దృష్టి నాటడం మీద ఉంది, సస్టెనెన్స్ మీద లేదు. ఇప్పుడు నిజానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1,00,000 కోటి ఏమన్నారా దాన్ని ఏమన్నారా 1,00,000 మొక్కలు దానికి ఏదో పెట్టారు, కోటి మొక్క హరితహారం, కోటి మొక్కలు పెట్టారు కదా. అవి నిజంగా ఆ రోజే రెజల్యూషన్ పాస్ చేసి ఎవడెవడు మొక్క నాటుతున్నాడో నెక్స్ట్ 10 సంవత్సరాలు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. దానికి ఎవ్రీడే వారానికి ఒకసారి నీళ్లు పోస్తాం. ఆ మొక్కలు ఏంటంటే సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. ఆ మొక్కలు నాటడం వల్ల పర్యవేక్షణ ప్రకృతి దాన్ని సస్టైన్ చేయాలి కదా. సమస్య అంతా ఆరంభ శూరత్వం చేస్తారు, మర్చిపోతారు, చేస్తారు. ఎన్నో కొన్ని మొక్కలు ఎట్లా అనుకుంటే దానికి ప్రభుత్వం ఎందుకు, నీవు లేకుండా ఎంత అడవి పెరుగుతుంది చూడు, బోల్డ్ అంతా పెరుగుతుంది. సో చేసేవాళ్ళను వద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. దట్ వెరీ ఇంటెన్షన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్లాస్. లోపాయకారిగా చేస్తున్నారు, అది పొలిటికల్ స్టంట్గా చేస్తున్నారు, సూపర్ఫిషియల్. అది అయిపోయిందా? అరే వైలిన్ ఇదేనా ఇక్కడ జీ లేదు, అది యాక్చువల్గా లేదని క్రియేట్ లేదంటే ఉందనుకుంటున్నాం, అది ప్రాబ్లం. ఇంగ్లీష్ వెర్షన్ కూడా కావాలి మీకు, నోట్స్ అప్లికేషన్ కావాలి మీకు. ఇది ఒకట పవన్ కళ్యాణ్ ఒకట. మన బిస్మిల్లా ఖాన్ చెప్పేదన్నా నవీన్ చెప్పిన పాట ఏదన్నా
మంచి హుషారు కంచికి పోతావా కంచి వార్తలేవి కృష్ణమ్మ కంచికి పోతావా కృష్ణమ్మ కంచి వార్తలేవి కృష్ణమ్మ కన్ను ఉన్నది బొమ్మ కాదు ముందు బొమ్మ కంచికి పోతావా కృష్ణమ్మ ఏదైనా నిరంతరము కొనసాగించే వాడికి, రెండోది అకారణంగా కొనసాగించేవాడికి, మూడోది విశ్రాంతిగా కొనసాగించేవాడికి విషయం చెప్తాను. మిగతా వాళ్ళంతా ఎందుకు పట్టుకేసిన మనసు వెరీ సటల్ కదా, ఒక్క నిమిషంలో నిర్ణయం తీసుకుంటుంది. అది పిచ్చి అటు పరిగెడుతుంది పరిగెడుతుంది. నాకు నీకు ఏం సంబంధం లేదు, వెళ్ళిపోతాను టాటా బాయ్ బాయ్, నాకు అవసరమే లేదు. పావుగంట తర్వాత కొంచెం మరి అప్పుడు అట్లాంటివి బుద్ధి లేక ఏదో చెప్తుంది అది. తర్వాత మళ్ళీ కొంతగా బుద్ధి తక్కువ వచ్చింది ఆ రోజు, ఇంకొకసారి వస్తే చెప్పు తీసుకొని కొట్టు. మళ్ళీ వచ్చిన తర్వాత చెప్పు తెచ్చావా అంటే ప్రతి మాట పట్టించుకుంటావా? అబ్బాయి ఏంది సమస్యనే. నేను చెప్తున్నా, ఎవరిని వదిలిపెట్టి పోతా, నాకు ఇక్కడే ఉండు, లెట్ సాల్వ్ ద ప్రాబ్లం. అనవసరంగా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి సాల్వ్ రాదు. అట్లా మంది చూసినాం, హాయిగా బతకడానికే బతుకుందని. కాకపోతే ఒక్క విషయం సార్, నేను చాలా సంవత్సరాల నుంచి మెడిటేషన్ ఇదంతా ప్రాక్టీస్ చేసి చాలా గురువులను అట్లా చేసినాము. ఈవెన్ హిమాలయాల్లో మహావతార్ బాబాజీ గుహలో పోయి కూడా ధ్యానం చేసి వచ్చిన. ఆయన చేసి ఉండలేదు, వీళ్ళైతే బోర్డు పెట్టారు, ఒక ఆశ్రమం పెట్టారు. అంటే అవగాహననే, కానీ దానికి కూర్చొని గంటలు సంవత్సరాలు సాధన చేస్తే మేము 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు అట్లా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక మాట చెప్తా సార్, దీని గురించి ఎవరికి వాళ్ళు విచారణ చేయండి. అంటే నాతో ఆర్గ్యూ చేసి మీకు వచ్చేది ఏమి లేదు, టైం వేస్ట్. ఈ ప్రపంచంలో ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం అంటే చాలా ఆశ్రమాల కింద గూటం పెట్టే మాట ఇది. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే నువ్వు మెడిటేషన్లో స్కిల్ఫుల్ పర్సన్ అవుతావు. మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేది కాదు, మెడిటేషన్ చూసేది. లుక్ ఇన్ టు ఇట్, ఇట్ ఇస్ నాట్ ప్రాక్టీస్. చూడంతే, సమస్య ఏమిటో చూడు. అసలు నీవు ఆనందంగా ఉండకపోవడానికి కారణం ఏంది చూడు. అసలు ఇటు నుంచి అటు పోతున్నా, వాకింగ్ ప్రాక్టీస్ చేయకూడదు. అసలు అడ్డమే ఉన్నాయి చూడు డాడీ, అది క్లియర్ చేయి. చూసి 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 ఇది అయిపోయింది. నేను ఒక చిన్న సిరీస్ చూసిన, ఒక హైపర్ యాక్టివ్ ఉన్న పర్సన్ ఒక హాస్పిటల్లో, మన ఎయిర్పోర్ట్లో ఉంటాడు. నేను ఒక 10 ఎపిసోడ్ చూసిన తర్వాత బోర్ వచ్చింది అవి, కానీ ఆ 10 ఎపిసోడ్ చాలా ఎంజాయ్ఫుల్ చూసిన. ఎందుకంటే అటువంటి సిరీస్ మన ఇండియాలో రాదు. అది హఠాత్తుగా ఎవడో ఇట్లా పడిపోతాడు. పడిపోయిన తర్వాత అతనికి ఇంపాసిబుల్ మెడికల్ ట్రీట్మెంట్ రావడం. అతను వస్తాడు, అతను ఎయిర్పోర్ట్ అతనితో గొడవ పడుతుంటాడు. బేసికల్గా కొంచెం ఇంబ్యాలెన్స్ పర్సన్. హఠాత్తుగా వచ్చి అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే చూస్తాడు. అతను చూసి ఒక మాట అంటాడు, అవేం అక్కర్లేదు, జస్ట్ డూ దిస్, హీ విల్ బి ఆల్ రైట్ అంటాడు. నువ్వేమైనా డాక్టరా? ఆఫ్ కోర్స్ ఐఎమ్ అంటే, లేదు వీడు పిచ్చిముండవాడు, వీడు ఇంతసేపు గొడవ పాయింట్ మాతో చిన్న చిన్న దానికి గొడవ పడతాను ఎవరో చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. మీరు ఏం చేసినా అతను చచ్చిపోతాడు, ట్రస్ట్ మీ. ఈ వేరే ఆప్షన్ లేదు. అతను చూడు, నువ్వు బతకాలనుకుంటున్నావా, నేను చెప్పింది చేయమని చెప్పు, నువ్వు బతుకుతావు. నెక్స్ట్ మన ఇద్దరం కాఫీ తాగుతాం, నీది చాలా చిన్న ప్రాబ్లం, చేయమని చెప్పంటే ఏం చేయాలి చెప్పంటే ఏం లేదు. ఒక చిన్న ఇట్లా చెయ్యి ఇట్లా వెనక్కి మడత పెడతారు, ఒక పర్టికులర్ దగ్గర ఒక చిన్న ఇట్లా గుచ్చుతారు, ఏదో సూది లాంటిది, చిన్న పస్ ఏదో బయటకు ఏదో చెప్తారు. అట్లా అది అన్యూజువల్ ఉంటుంది. ఆశ్చర్యం. గుడ్ డాక్టర్ అది 5 నిమిషాలు వేసుకుంటాడు. అతను ఈ డాక్టర్స్ ఏవేవైతే పెద్ద సమస్యలు అని ఉంటారో వాడికి సమస్యనే లేదు, ఈ ఒక్కడి చేస్తే క్లియర్ అవుతుంటే వ్యవస్థ ఒప్పుకోదురా బాబు వాడిని. అట్లా మనిషి అనుభవించే అన్ని సమస్యలకు ఒక్కటే ఛాయిస్ తీసిపడదు.
ఎవ్వడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకు. కుటుంబ సభ్యులు అష్టావక్ర గీతలో ఒక మాట ఉంది, అది నిజంగా ప్రతి ఒక్కడు. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఒకటే. జ్ఞాని ప్రేమిస్తాడు, అజ్ఞాని కూడా ప్రేమిస్తాడు రా. జ్ఞాని అజ్ఞాని నా అనుకుంటే ప్రేమిస్తాడు, అజ్ఞాని జస్ట్ ప్రేమిస్తాడు, నాని లేదంతే. ఎంత రహస్యం ఉంది ఇందులో, చిన్న తేడా. నా భార్య కాబట్టి నేను ప్రేమిస్తున్నా, అయిపోయిందా? ఏదో రోజు ఆమె కొంచెం గూటం పెట్టింది అనుకో, దమా ఖరాబ్ కాదు. అట్లా కాకుండా ప్రేమ అంటే వీళ్ళంతా సెక్స్ అనుకుంటున్నారు, కాదు. టాకింగ్ అబౌట్ లవ్ ఓన్లీ, జెన్యున్లీ, అఫెక్షన్, రెస్పెక్ట్. పోనీ ప్రేమను తీసిపడదు. ఇంకో మాట ఉంది, ప్రతి జ్ఞాని చెప్పాలనుకుంటుంటే అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ముసలిదానికి కానీ ఏమైనా ఐ లవ్ యూ అనగానే పీకి జనాల కోపం వస్తుంది. అందుకని ఐ రెస్పెక్ట్ యూ అంటాడంట వాడు, ప్రేమ అని లోపల అనుకుంటాడు. నాకు చిన్న ఉన్నప్పుడు లేదా సిటీకి వచ్చిన తర్వాత ఒక చిన్న కవిత విన్నా. కౌన్ కహతా జ్ఞాని బుడ్డా ఇష్క్ నహీ కర్తా. తెలుసా హిందీ ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పండి అర్థం చెప్పరా. కౌన్ కహతా హై కి బుడ్డా ఇష్క్ నహీ కర్తా. ముసలాడు ప్రేమించాడని ఎవరికి తెలుసు. బుడ్డా ఇష్క్ కర్తా మగర్ ఉస్ పర్ కోయి షక్ నహీ కర్తా. అయిపోలే చెప్పురా, సగం పెట్టి మొత్తం చెప్పు మరి. కౌన్ కహతా కి బుడ్డా ఇష్క్ నహీ కర్తా. ఫస్ట్ ముసలాడు ప్రేమించాడని ఎవరికి తెలుస్తుంది. సెకండ్ లైన్ బుడ్డా ఇష్క్ కర్తా మగర్ ఉస్ పర్ కోయి షక్ నహీ కర్తా. ప్రేమిస్తాడు అలాగే అనుమానించాడు కాదు. ముసలోడు కాబట్టి కొంచెం కూడా ప్రేమిస్తున్నాడు యాక్చువల్గా. కానీ అతను ముసలోడు కదా ఎవరు పట్టించుకోవాలి. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తాడు, అందరికంటే ఎక్కువ వాడు గెలుగుతాడు, అందరికంటే ఎక్కువ శృంగార భావన ఉంటాడు, లోపాయకారిగా వాడు అనుభవిస్తాడు అంతే. ఇద్దరా పెట్టిదిరా, అచ్చా వెరీ గుడ్, అచ్చా బేటి ఆజా బేటా. ఏమో క్యాచల్ రాయ మనం మేము అమ్ముకొని అయిపోతా. సోప్రాఫిషన్ ఇదే కనిపిస్తుంది. ఎమ్మెల్యే చేస్తేనేమో ఒక రకంగా చూసారు, గవర్నర్ చేస్తే ఒక రకంగా చూసారు. మళ్ళీ వీడు పొలిటికల్. నువ్వు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వారా? అరే మనం కూడా స్టింగ్ ఆపరేషన్ చేయాలి ఒకసారి. స్టింగ్ ఆపరేషన్. బబ్లు ఏమంటారు, రీటాని ఏం చేస్తుంది చూద్దాం రండి. వీళ్ళు దాని చేసి 2 కుక్కలు చూపించాలి. ఇది మా బబ్లు, ఇది మా రీటా అని. సరే అంటే నేను ఎందుకు చెప్పానంటే, విషయం ఎవరు చెప్పకుండా దాచిపెట్టి వాళ్ళు ఒకటి ఏదో వాళ్ళ ఇంటెన్షన్ అంటే మెడిటేషన్ కానీ స్పిరిచువాలిటీ కానీ పట్టుకొని దాంతో వాళ్ళు ఏదో ఎస్టాబ్లిష్ చేయాలని అసలు నీవు ప్రాప్ వాళ్ళకి, అసలు నీవు లిబరేట్ అవ్వడం వాళ్ళకి ఇష్టమే లేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పట్టుకోవడానికి మొత్తం ఈ గేమ్ ఆడుతూ ఉంటారు, దాని ముందర పెడతారు, వెనకాల ఇంత పెద్ద స్కెచ్ ఉంటుంది దానికి. లిబరేట్ చేసేవాడు నీ ఫస్ట్ స్టెప్ లోనే చెప్తాడు, నీకు నాకు ఏ సంబంధం లేదు, నేను చెప్పేది విని ఆచరించుకుని పో. ఆశ్రమం పెట్టాలని థాట్ ఉంటే లిబరేషన్ ఉండదు అసలు, డిస్కషన్. మనం కలవాలి, మీలాంటి వాళ్ళ సహాయం అవసరం. నా ప్రతి చర్చలోనే అదే ఉంటుంది. నెక్స్ట్ రీసెంట్ గా కోటేశ్వరుడు కలిసాడు, అతను సహాయం చేస్తాడు. మంచి పనికి సహాయం చేసే వాళ్ళు మంచిగా ఉంటారు, భూమిలో పుణ్యం దాక్కుతుంది. ఇట్లాంటివన్నీ చెప్పొద్దా? చెప్తే మోసం ఇదంతా. ఇంక ఉన్న ఆశ్రమాలు చాలు, ఇంక అవసరం లేదు. మీరు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ దాంట్లో అకామిడేషన్ పెట్టుకొని వాళ్ళ ఆశ్రమం కొనసాగించుకోవాలి. వీళ్ళు ఇంత పెట్టి ఏం చేస్తారు? ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి నువ్వు ఆశ్రమంలో ఆశ్రయం ఇవ్వగలవా? పిచ్చిగా ప్రపంచానంతా ఒకే కుటుంబంగా చేసి వసుదేక కుటుంబకం అంటారు, వస్తుంది అంతా. మన లోపల సమస్య తీసేయడానికి అంతంత పెద్ద బిల్డింగ్లు, అంత ఆశ్రమాలు, అంత సెట్టింగ్, అది కాన్సలేషన్. వాళ్ళ సమస్య క్లియర్ కాదు. నేను చెప్తున్నా, సమస్య అక్కడ ఉన్నప్పుడు క్లియర్ అంటే అనిపిస్తుంది. ఇట్ కమ్స్ బ్యాక్. మీరు అంటారు కదా, అన్ని వదిలేసి ఆశ్రమంలో పోయినట్టుగా అన్ని వదిలేసి ఇంట్లోకి రా. పేరు పెట్టుకో, లోగో పెట్టుకో, రంగేసుకుని పోనీ అమ్మ. సరే అట్లీస్ట్ వాటిని ట్రస్ట్ చేస్తున్నావు కదా. అక్కడ ఉంటేనే మోక్షం వస్తుంది, బయటకు వస్తే మోక్షం రాదని భ్రమలో బతుకుతున్నారు. ఇప్పుడు ఏంటి అక్కడి నుంచి బయటకు వస్తే బతకలేమనే పరిస్థితిలోకి వచ్చింది. పెంపుడు పెంచుతున్నారు లోపాయకారిగా. వీళ్ళకి జనాలు కామన్ మ్యాన్కి అర్థం చేసుకునే స్థాయి లేదు. అందుకని జస్ట్ ఆ ప్రేలో పడతాడు పాపం. లేదు కంపల్. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉంటేనే జీవితం ఉన్నది, లేకపోతే జీవితం లేదు. ఆ స్టేజ్లోకి వచ్చారు. ఎవరు చెప్పినా ఆలకించలేని స్టేజ్లోకి వచ్చారు. చూసారా, పూనకం వస్తాడు చూడు, ఇంకో మాట ఆలకించాడు. ఆ స్టేజ్లోకి వచ్చారు. అక్కడైతేనే మోక్షం. వీళ్ళు ఊగరు కానీ లోపల బయటకు పోగలేదు, లోపల ఊగుతున్నారు. ఇది గమనించాల్సిన విషయాలు. వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీథింగ్. గమనించు, నీ పర్పస్ ఏమిటి అసలు?
అమ్యూజ్మెంట్ పార్క్కి పోతున్నావా, లేకపోతే థ్రిల్ అవ్వడానికి పోతున్నావా, పార్టీకి పోతున్నావా, ఈవెంట్కి పోతున్నావా, లిబరేట్ అవ్వడానికి పోతున్నావా ఆశ్రమానికి బాబు? అదన్నా చెప్పు పోనీ. ఇఫ్ యూ వాంట్ టు గెట్ లిబరేటెడ్ 1, 2, 3 వర్డ్సే. నిష్పక్షపాతంగా ఉండు, ఇదొక పద్ధతి. ఛాయిస్ తీసిపాడు దొబ్బు, ఇదొక పద్ధతి. నీ అంతర్గతంగా భేదభావాలు తీసేసి కదులు. ఏది ఉందో అట్లే ఉంటుంది, నీ వైఖరి మారుతుంది అంతే, ఏముంది. సరే మళ్ళా